వస్తే సింధు మీ అమ్మకి ఏం పని లేదా? మా అమ్మతోటేమో ఏదో సంబంధం ఉందని చెప్పిందంట. ఏమోనే మరి మా అమ్మ అయితే నాకేం చెప్పలే. జర చెప్పి మీ అమ్మకి నాకు సంబంధాలు చూడకని చెప్పి. అన్వేష్కి చెప్తేమో అర్థం చేసుకుంటలేడు. అన్వేష్ మీ జాబ్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తాను కావచ్చే, నువ్వే మీ అమ్మకి చెప్పకపోయినావు మరి. మా అమ్మకి చెప్తే ఏమంటుందో ఏమో. ఒక పని చేద్దాం, నువ్వు కూడా రావే, ఇద్దరం కలిసి మా అమ్మకి చెప్దాం. సరేలేవే, వీలు చూసుకొని మీ ఇంటికి వస్తా, అప్పుడు చెప్దాం మీ అమ్మకి మన ఇద్దరం. సరేనే. ఏందే బిడ్డ ఫోన్లోనేమో ప్రేమ పెళ్ళి అని అంటున్నావు? ఏం లేదమ్మా, మా ఫ్రెండ్ ఒకటి లవ్ మ్యారేజ్ చేసుకున్నదంట, దాని గురించి మాట్లాడుతున్నావు. వాళ్ళలో మనకేంది బిడ్డ, నువ్వైతే ఇట్లాంటి కథల వాడకే మన పరువు తీయకు. సర్లే అమ్మా, నువ్వు ఇంట్లో పో. హలో, మీ డాడీ ఏమో పొలం కాడు ఉన్నాడు, నువ్వేమో ఇంట్లో ఒక్కదానివే ఉంటావు, నాకు ఎందుకు ఫోన్ చేయలే? సంతు ప్లీజ్, ఇప్పటికే నా వల్ల కావట్లేదు, అర్థం చేసుకుని నాకు ఫోన్లు చేకిగా నువ్వు. ఏందే నీతో ఏమైనా జోకులు చేస్తాను అనుకుంటున్నా? వానే ఇప్పుడే పెట్టాలా మన ఊర్లో గ్రూప్లల్లా? పెట్టలా సంతు ప్లీజ్ ప్లీజ్ వద్దు, ఏం పెట్టకట్లా. మొన్న నీ పేరు రాసి చనిపోతా అని చెప్పి నన్ను బెదిరించినావు కాదే, ఏమైంది మరి చనిపోలే? అంటే బెదిరితా అనుకున్నావా? ప్లీజ్ సంతు, మా నాన్న గురించి మా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తే నాకేం అర్థం కావట్లేదు. నీకేం కావాలంటే తెచ్చిస్తా, ప్లీజ్ నా ఫోటోలను డిలీట్ చేయి. లేదే, ఇక నేను చెప్పేది నువ్వు ఎల్లుండి మీ నాన్న నాటెత్తాను కదా, ఇంట్లో ఒక్కదానివే ఉంటావు, అప్పుడు ఫోన్ చేయకుంటే ఇప్పుడు ఫోటోలే, నెక్స్ట్ వీడియోలే వస్తాయి. ఇక ఏం మాట్లాడుతున్నావు సంతు నువ్వు? అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఎందుకు ఇట్లా బాధ పెడుతున్నావు నన్ను? ఎల్లుండి ముహూర్తం పెట్టిండే, ఇక అప్పుడు ఫోన్ చేయ నాకేను. హలో హలో సంతు. హలో మామయ్య. అల్లుడు అంత బాయేనా? ఎక్కడా? బాగానే ఉన్నా మామయ్య, ఇంటి దగ్గరనే ఉన్నా. మరి నువ్వు అంకిత ఎట్లున్నారు మామయ్య? గట్టనే ఉన్నా అల్లుడు. ఎందుకో మరదలో కొంచెం డల్లుగా ఉంటుంది. అంకిత డల్లుగా ఉంటుందా? ఎందుకు మామయ్య, ఏమైంది? ఏమో అల్లుడు, అది నాకు ఏం చెప్తలేదు. మీరైనా ఈ మధ్యలో గొడవ పడ్డారా? లేదు మామ, ఆ రోజు నుంచి అయితే నేను అంకితలో అసలు మాట్లాడతలేడు, మా ఇద్దరి మధ్య అయితే ఏం గొడవ కాలే. ఈ మాలుడు అంత డల్లుగా ఉంటుంది, అన్నం కూడా తింటలేదు. ఈ మధ్య హాస్పిటల్ కూడా తీసుకుపోయి చూపించిన. సరే మామ, నువ్వేం టెన్షన్ పడకు, నేను అంకితకు ఫోన్ చేసి మాట్లాడతా. సరే అల్లుడు, నువ్వు ఫోన్ చేసి మాట్లాడి ఏందో తెలుసుకో. సరే మామ. అయ్యో బావ కాల్ చేస్తున్నాడు. హలో బావా. హలో అంకిత, ఇంత బాగానా? బాగానే ఉన్నా బావా, నువ్వెట్లున్నావు? నేను బాగానే ఉన్నా, కానీ నీకే జ్వరం వస్తున్నారు కదా, మామయ్య చెప్పిండు. మరి ఆ వరంగల్ హాస్పిటల్కి వెళ్దామా? లేదు బావా, ఇప్పుడు బాగానే ఉన్నా, కొంచెం కోల్డ్ అయింది అంతే. మరి ఈ మధ్య బాగా డల్లు ఉంటాను కదా, మామ చాలా బాధపడతాడు, ఏమన్నా అయిందా చెప్పు? అట్లేం లేదు బావా, నాకేమవుతుంది, నేను బాగానే ఉన్నా. నువ్వు ఇట్లా డల్గా మాట్లాడుతా అంటే నాకు అర్థమవుతుంది అంకిత, ఏదైనా ఉంటే చెప్పు, ఏం కాదు. అరే ఏం కాలే బావా, కొంచెం కోల్డ్ ఫీవర్తో ఇట్లా డల్గా మాట్లాడుతున్నా, నాకేమవుతుంది? అంకిత, ఇన్ని రోజులు అయితే అయిపోయిందో అయిపోయింది, ఇప్పటికైనా ఉంటే చెప్పు, నీ లోపల నువ్వు మనసులో పెట్టుకొని బాధపడకు. సరే బావా. అరే నా మరదలు ఇంత డల్గా మాట్లాడుతానంటే ఏదో జరుగుతుంది, అది ఏదో దాచిపెడతావు నా దగ్గర. సారీ బావా, నీ మాట ఉంటే నాకు గతి పట్టేది కాదు, నేను చాలా బాధ పెట్టిన. అబ్బా మళ్ళీ ఈయనెందుకు నాకు ఫోన్ చేస్తున్నాడు ఇప్పుడు? హలో అంకిత, అర్జెంటుగా ఒక 10,000 అవసరం పడ్డాయి, తీసుకొని రావా? బా అరే నీకు చెప్తే అర్థం కదా సంతు, నేను జాబ్ చేస్తున్నాను, నా దగ్గర పైసలు ఎక్కడ నుండి వస్తే ఊకే పైసలు అంటున్నావు. ఎమోషనల్ కాకు బంగారం, మీ డాడీ ఊర్లో సిట్ నడుపుతాడు కదా, ఊర్లో అందరు పైసలు మీ డాడీ దగ్గర ఉంటాయి కదా, పట్టుకరా. అరే సంతు, మళ్ళీ అలా లెక్కపోయింది అనుకో, మా నాన్న నన్ను అడుగుతాడు, మొన్న నీకు అడిగిచ్చిన 5,000. సరే పైసలు ఇవ్వంటున్నావు కదా, నీ మెడలో చైనా ఉంగరం ఉంటుంది కదా, ఈసారి చదువుకుంటా కానీ పట్టుకొని రాయిగా. లే సంతు, నా దగ్గర డబ్బు లేవు, గోల్డ్ లేవు, ఏం లేవు, దయచేసి నాకు ఇబ్బంది పెట్టక నువ్వు. హలో హలో కాకా, ఇది నా ఫోనే కట్ చేస్తాందిరా. బా ఇంత టార్చర్ చూపిస్తున్నావురా, నా పరువు పోయిన మంచిదే కానీ నాలాగా ఇంకా ఏ అమ్మాయి కావద్దు. అరే మరదలు ఎందుకో ఫోన్ చేస్తాందిరా. అంకిత నీకెందుకు ఫోన్ చేస్తారా? ఫోన్ ఎత్తి మాట్లాడు మరి. హలో అంకిత. సురేష్, నీతో కొంచెం అర్జెంట్గా మాట్లాడాలి, మా ఇంటికి వస్తావా? అర్జెంటా? ఎందుకు అంకిత ఇప్పుడు కలవడం? ఏదైనా ఉంటే ఫోన్లో చెప్పరాదు. ఫోన్లో కాదు సురేష్, నీతో నేను డైరెక్ట్గా మాట్లాడాలి, కానీ నీతో మాట్లాడినట్టు మా బావకు కూడా చెప్పు ప్లీజ్. ఏంది అంకిత అంత మాట్లాడటం వస్తానే, అంత ఆమామ మాట్లాడుతున్నావు, అసలు ఏమైందో చెప్పు. సురేష్, నేను నీకేం చెప్పలేను, నువ్వైతే ఫస్ట్ ఇంటికి రా, మా బావకు మాత్రం అసలు చెప్పక ఇక్కడ వస్తున్నట్టు. సరే వస్తున్నా అంకిత. ఏందట్రా దానికి ఎందుకు ఫోన్ చేసింది? ఏమోరా అంత మాట్లాడుతుంది, నీతో అర్జెంట్గా మాట్లాడాలట, అక్కడ మా ఇంటికి రా అంటుందిరా. అరే నేను దాంతో నా ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా మొత్తం డల్గా మాట్లాడిందిరా. నేను అడిగితే నాకు ఏం చెప్తలేదురా. ఓ పని చేయి, నువ్వు పోయి దాంతో మాట్లాడేటప్పుడు నాకు ఫోన్ చేయి, నేను మొత్తం జరిగిందంత తింటా. సరేరా. సంతుగా నన్ను ఇంత బాధ పెట్టినావు కదా, నీ అందరూ చూస్తారా? సురేష్ వాడు ఫోన్ చేస్తాను కదా. హాయ్ అంకిత. హాయ్ సురేష్, నువ్వు వచ్చే విషయం అయితే బావకు తెలియదు కదా? అన్వేషణకి ఏం తెలియదు కానీ నీకేమైంది అంకిత, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందో చెప్తా కానీ సురేష్, నీకు చెప్పే విషయం మా బావకు కానీ మా నాన్నకి ఎట్టి పరిస్థితులు తెలియదు. నేను ఎవరికి చెప్పాను అంకిత, ముందా ఏడు పాపు ఏమైందో చెప్పు. ఆ సంతోష్ ఉన్నాడుగా సురేష్, సంతోష్ కోసం నేను మా బావని బాధ పెట్టిన, నాన్న చెప్పిన మాటలు లేదు. వీళ్ళందరినీ కాదని నేను సంతోష్ని ట్రూగా లవ్ చేస్తే సంతోష్ నన్ను మోసం చేసిండు సురేష్. నేను ముందు నుంచి చెప్తాను అంకిత, వాడు మంచోడు కాదా, నేను నా మాట నావా, వాడు ఏం మోసం చేసిండు చెప్పు.
నా ఫొటోస్ని మార్పింగ్ చేసిండు సురేష్. నేను ఎంతో కలవకపోతే ఆ ఫొటోస్ అన్ని సోషల్ మీడియాస్లో పెడతా అని చెప్పి నన్ను భయపెట్టిస్తున్నాడు. అమ్మా నా కొడుకు ఆ ఫొటోస్ మార్పింగ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తాడా నా కొడుకు. అసలు నాకేం చేయాలో అర్థం కావట్లేదు సురేష్. నువ్వేం బాధపడక అంకిత, ముందు ఏడు బాపు ఆ సంతకం సంగతి చెప్తాం మేము. ఇక ఒకవేళ వాడు సోషల్ మీడియాలో ఫొటోస్ అన్ని పెట్టి వైరల్ చేస్తే ఎట్లా? వాడు ఎక్కడ పెట్టినా ఫొటోస్ డిలీట్ చేసే బాధ్యత మాది. నువ్వు ధైర్యంగా ఉండవు, ఏం బాధపడకు. అరే సంతుగా నీకెంత ధైర్యం ఉంటే నా మరదల ఫోటోలు మాఫింగ్ ఎత్తావురా, నీ సంగతి చెప్తాను ఇక. అరే మామ, రేపు వాళ్ళ నాన్న నాటిస్తాడట, ఇంట్లో కొద్దిగా ఉంటుంది కదా, పోవాలారా? ఆగరా ఆగు మామ, పొలను ముసమాన ఎత్తలేవు. అది మంచిగా చెప్తే అర్థం చేసుకుంటలేదు మామ, డైరెక్ట్ దాని ఇంటికి పోతే దానికి అర్థం అవుతుంది. ఏమో కానీ మామ, కొంపదీసి ఆమె వాళ్ళ బావకో వాళ్ళ నాన్నకో చెప్పదు కదా. అరే వాళ్ళ బావకును దానికి పడనే పడదా, వాళ్ళ బావకి ఎట్లా చెప్తుంది అది? ఇలాంటి విషయాలు వాళ్ళ నాన్నతో చెప్పుకుంటారా? నువ్వన్నది కూడా నిజమే కాక, మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. మనం జాగ్రత్తనే ఉన్నాం మామ, నేను దాన్ని సరి చేస్తా కదా. అప్పటికి చెప్పినా కదా అంకిత, వాడిని నమ్మకం అని చెప్పేసి ఎంత చెప్పినా విన్నావా? ఇప్పుడు చూసినావు ఎంత దూరం వచ్చిందో. ఏమైంది బావా, ఎందుకంత సీరియస్ అవుతున్నావు? ఇంకా ఎందుకు దాస్తున్నావు అంకిత? నువ్వు సురేష్ గారితో మాట్లాడిన మొత్తం నీ ఫోన్ విన్నా. అంకిత, నువ్వు ఫోన్ చేసి నాతో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది నువ్వు ఏదో బాధలు ఉన్నావని. అందుకోసమే మనకు ఫోన్ చేసి నువ్వు మాట్లాడాలంటే వినిపించిన. సారీ బావా, నా తప్పు అయిపోయింది. నువ్వు చెప్పినప్పుడు నీ మాట ఇన్ని అయిపోవు కదా. గీత, నువ్వు ఏం ఏడవకు, అస్సలే బాధపడకు. అరే సురేష్ రారా, నా కొడుకు వాడు ఇక్కడున్నా గుడ్డలు తీసుకుపోయి అడ్డంగా నరుకుదాం. బావా, నువ్వు ఇట్లా ఆవేశపడతావు అని చెప్పేసి నేను సురేష్ని పిలిచి చెప్పిన, నా వల్ల నీ లైఫ్ ఆగం చేసుకోవద్దు. ఏం కాదు అంకిత, నువ్వు నా గురించి ఆలోచించడం బందే. అరే సురేష్ గా వాడికి ఇంత ధైర్యం ఉంటే వాడు నా మరదల ఫొటోస్ మాఫింగ్ చేస్తారా, నా కొడుకు ఎక్కడున్నా నరుకుదాం దారిగా. అరే అన్వేషు, ఆవేశపడకురా, ఆవురా, ఇది అమ్మాయి విషయం రా. వాడు ఫోటోలు బయట పెడతా మన పరువే పోతుంది రా. అరే సురేష్ గా వాడు నా మరదలను అయితే ఎట్లా బాధ పెట్టిండో అంతకనే డబుల్ వాడిని బాధ పెట్టాలరా. గట్టిగా స్కెచ్ చేద్దాం రా వానికి. ఓకే రా, చేద్దాం. అబ్బాయి అబ్బాయిలంతా అంతే, లవ్వుకు ముందేమో వెంట పడతారు, లవ్ ఓకే అయిన తర్వాత పట్టించుకోరు. హలో కాదు, నేనంటే ఒక దాని నన్ను గుర్తుకుందా నీకు? అసలు కాల్ చేయవు, మెసేజ్ చేయవు, నేను చేస్తేనే మాట్లాడతావా? ఇగో నేను మా మామ వాళ్ళ ఇంట్లో ఉన్నా, నా మరదలతో మాట్లాడతానా, నేను తర్వాత ఫోన్ చేస్తా, ఉంటానా, బాయ్. హలో హలో, అసలు మాట్లాడతా అంటే ఫోన్ ఇట్లా కట్ చేస్తాడు. మళ్ళీ వాళ్ళ మరదల దగ్గరికి ఎందుకు పోయిండు, మళ్ళీ ఎందుకు మాట్లాడతాను దానితోటి? అంకిత, నువ్వు ఆ ఏడు పాపు అస్సలే భయపడక, ఏం కాదు. ఫొటోస్ వాడు బయట పెట్టుకున్నా నేను చేస్తా కానీ అసలు వాడు ఏమంటాను చెప్పు. ఏం చెప్పాలి బావా, నేను సంతోని కలిస్తేనే ఆ ఫొటోస్ డిలీట్ చేస్తాను బెదిరిస్తున్నాడు ఇప్పుడు. ఆహా, వాంతో నువ్వు కలవాలన్నట్టునా? సరే, వాడు ఎక్కడికి రమ్మంటాడో అడ్రస్ పెట్టవాను, నీ వెనుక మేము ఫాలో అవ్వకుండా వస్తాం. అరే సురేష్గా రెడీ హ్యాండెడ్గా మనం దొరకబట్టి మన సంగతి చెప్తాం రేగా. వాడు బయట ఎక్కడికి కలుద్దాం అంటలేడు బావా, వాడు డైరెక్ట్ మన ఇంట్లోనే కలుద్దాం అంటున్నాడు. వాడు నిన్నే బ్లాక్మెయిల్ చేసుకుంటే డైరెక్ట్ మన ఇంటికే వస్తా అంటా. వాడికి ఎంత ధైర్యం ఉంటే అట్లా అంటాడు. రాని నా కొడుకు వాడే ఏరు కూడా తీసుకొచ్చుకుంటాడు ఇక. అదే బావా, రేపు నాట్లు వేస్తున్నారు కదా, ఇంట్లో ఎవరు ఉండరని చెప్పేసి రేపే వస్తా అని చెప్తున్నాడు. అవునా అంకిత, నా కొడుకు ఇప్పుడే ఫోన్ చేసి రేపు రమ్మని చెప్పు, అదే ఇంట్లో మన అడ్డంగా నరుకుదాం. సరే సురేష్. అంకిత, మనం ప్లాన్ చేసే విషయం మనకు అస్సలే తెలియవద్దు, ఎట్లా డౌట్ రావద్దు, నిమ్మలంగా మాట్లాడు. అరే మామ, పిల్ల మళ్ళీ ఫోన్ చేస్తాందిరా. మాట్లాడు మామ, ఇంటికి రమ్మంటది కావచ్చు ఇక. హలో బంగారం. ప్లీజ్ సంతు, నా ఫొటోస్ డిలీట్ చేయవా, నీకు దండం పెడతా. బంగారం, రేపు మీ డాడీ ఇంటికాడ ఉన్నాడు కదా, ఇంటికి వచ్చి డిలీట్ చేస్తా. నిజం చెప్పు సంతు, రేపు ఖచ్చితంగా మా ఇంటికి వచ్చినాక ఫొటోస్ అని డిలీట్ చేస్తావు కదా? నిజం చెప్తాను బంగారం, నాది ఇక మాట అంటే మాటే. రేపు నేను ఇంటికి వచ్చిన వెంటనే ఫోటో డిలీట్ చేస్తా. సరే సంతు, రేపు మా నాన్న వెళ్ళినాక కాల్ చేస్తా, నువ్వు మాత్రం ఖచ్చితంగా డిలీట్ చేయాలి రేపు. బంగారం, నేను ఊరికే డ్రెస్సులలో చూసి బాగా బోర్ కొడుతుంది, నువ్వు శారీ కట్టుకో రేపు. మామ, రేపు పిల్ల రమ్మంటుంది, సెట్ అయింది. ఇంకేంది మామ, ఎంజాయ్గా. నా కొడుకు చీర కట్టుకొని అడిగమ్మంటా, అదే చీరతో వాడి ఊరే చంపుదాం రాని. మామ, రేపు పొల రమ్మన్నా కదా, పోతాను కదా, రేపు పోయినాక ఫోటోలు నిలేస్తా మరి. ఒక్కసారికి డిలీట్ చేస్తావా మామ? అట్లా పని అయ్యే వరకు అట్లా అనాలి అంతే. అరే ఎందుకురా అట్లా? అంకిత అందరి లెక్క కాదు, రేపు పేయించినాక ఫోటోలు డిలీట్ చేయి. ఏమో తీ మామ, రేపు బ్యాచ్నాక ఆలోచించుదాం. అరే మామ, మనల్ని మోసం చేసే అమ్మాయిలను అట్లా ఎదురు కరెక్టే కానీ అంకిత మంచి అమ్మాయిలు అందరి లెక్క కాదు. రేపు బ్యాచ్నాకి వదిలేరా. ఇన్ని రోజులు అడిగితే వద్దు అన్నది, ఇప్పుడేమో అడగంగానే రమ్మంటుందంటే నాకు ఏదో డౌట్ కొడుతుంది మామ. ఎందుకైనా మన జాగ్రత్తలు మనం ఉండాలి. నువ్వు చెప్పింది కూడా నిజమేరా, మరి ఏం చేద్దాం మామ? రేపు పొద్దుగాల నువ్వు నాతో రా, వాళ్ళ ఇంటి పక్కన షెడ్ కాడ నేను ఉంచుతా. కొంచెం తేడా వచ్చి ఎవరు నచ్చినట్టు అనిపించినా కూడా ఒక్క ఫోన్ చేయి. సరే మామ, మన దోస్తానికి వస్తే పద్ధతి. బావా, ఎట్లా బావా, రేపు వాడి ఇంటికి వస్తే ఎట్లా చెప్పు, నాకు భయం అవుతుంది బావా. నువ్వేం భయపడక అంకిత, రేపు పొద్దుగాలనే వాడు రాకముందే వచ్చి మేము ఇంట్లో ఉంటాం. నా కొడుకు వాడి ఇంట్లో ఖర్చుతో రెడీ అనేది దొరకబడతాం కావండి. బావా, మీరు ముందే ఇంట్లో ఉన్నారు అనుకో, మన డౌట్ వచ్చి అట్లకే అట్టు పోయి ఫొటోస్ పెట్టండి అనుకో, ఏం చేద్దాం అప్పుడు? అంకిత, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. రన్వేష్, ఒక పని చేద్దాం రా, వాడు వచ్చే ముందు అంకిత మనకు ఫోన్ చేస్తుంది, ఫోన్లో జరిగేది మొత్తం విందాం రా, కరెక్ట్ టైం తీసుకొని వచ్చేద్దాం ఇక.
నువ్వు చెప్పింది కూడా కరెక్టే ఉంది సురేష్, కానీ మీరు దూరం ఉండకూడదు, ఇంటి పక్కనే ఉండండి. అరే సురేష్ ఓ పని చేద్దాం రా, ఒక ఫోన్లో సీక్రెట్గా ఒక రికార్డు కూడా పెడతాం, వీడియో రికార్డు. రేపు రోజు మనకి దేనికన్నా అవసరం కావచ్చు. అవునరా, ఏడేదో బాగున్నదిరా, దానికి లోపల సెట్ చేద్దాం. మామ నువ్వు ఈ షెడ్లుండు, నీకేం కొంచెం తేడా అనిపించినా నాకు ఫోన్ చేయి. నేను నీకు ఫోన్ చేస్తా కానీ ఏం టెన్షన్ వాడికి ఎంజాయ్. అంకిత. హలో బావా, సంత ఇప్పుడు మన ఇంటి గేట్ కాడకు వచ్చింది. సరే అంకిత, నువ్వు ఈ ఫోన్ ఇచ్చినా పక్కన పెట్టు, మీకు జరిగేది మొత్తం ఇంత అంటాం. సరే నేను ఫోన్ పక్క పెడుతున్నా, మీ టైం తీసుకొని వచ్చేయండి. ఓకే అంకిత. అబ్బా శారీలో వస్తున్నావు అంకిత, నా ఇష్టమైన కలర్ కట్టుకున్నావు. సంతు నువ్వు చెప్పినట్టు శారీ కట్టుకున్నా, ఇంటికి రమ్మన్నా కదా, ప్లీజ్ ఆ ఫొటోస్ డిలీట్ చేస్తావా? ఇప్పుడే వచ్చినా ఏం కానే కాలే, ఇంకా అప్పుడే ఫోటో డిలీట్ చేయమంటున్నావు ఏంది? రా కూర్చో వచ్చి. రే నా కొడుకు ఇంట్లోకి వచ్చిండ్రా, దారా మన సంగతి చెప్దాం. దారా. ఏంది బంగారం టెన్షన్ పడతాను, నువ్వు నవ్వుతూనే అందనుకుంటావు, ఒకసారి నవ్వు. సంతు నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, ఫస్ట్ నా ఫొటోస్ డిలీట్ చేయంటే. చేస్తావు బంగారం. అరే వాళ్ళ బాగుంది సురేష్ రత్తలైటు. అబ్బా వీళ్ళేదో ప్లాన్ చేసిన రా, తేడా కొడుతుందిరా. చెప్పురా. అరే కాకా వీళ్ళేదో ప్లాన్ చేసిరా, వాళ్ళ బాగుంది సురేష్ అత్తాలు, తొందర అక్కడ తప్పించుకోరా నువ్వు. ఏంది ఏం ప్లాన్ చేసి మీ బాగుంది సురేష్ గారు ఇంటికి ఎందుకు వస్తాండే? నేను రెడ్ హ్యాండ్ దొరకవడానికి వస్తున్నారా? నాకే స్కెచ్ ఎత్తావానే, నీ సంగతి నేను తర్వాత చెప్తానే. బావ సురేష్ వచ్చేదాకా నేను ఎక్కడికి పోనీ. వదిలే వదిలే. నా కొడుకు తప్పించుకున్నా, పట్టుకురా. కట్టేరా నా కొడుకు, తప్పించుకుంటావు. నన్ను ఎంత మోసం చేసినావురా నువ్వు, నేను ఇంత ట్రూగా లవ్ చేసినా కదా. ఏ మనిషిరా నువ్వు అంకిత, నేను ట్రూగా లవ్ చేస్తా ఇట్లా మోసం చేయాలనిపించిందిరా. ఇదే విషయం నీ అక్కకో చెల్లికో జరిగితే ఎట్లుంటారా నీకు? సరే అయిపోయింది, ఏదో అయిపోయింది, నన్ను వదిలేస్తే వెళ్ళిపోతాయి. ఏంద్రా నిన్ను, నేను చిన్న పని చేసిన వదిలేనారా? అరే సురేష్ గా వాళ్ళ ఫోన్ మొత్తం తిరవాయికి ఇట్లా ఇంకెంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తాడు. సురేష్ అయిపోయింది, ఫోన్ నాది, నాకు ఈ ఫోటోలు డిలీట్ చేస్తా. నీ ఫోన్ నాకు దొరికినాక నువ్వేంద్రా ఫోటో డిలీట్ చేసేది? దీని పాస్వర్డ్ చెప్పురా, పాస్వర్డ్ చెప్పు. ఇట్లాంటి మాకు తెలుసురా, అందుకోసం నీ బావతో మొత్తం రికార్డింగ్ చేసినాం రా. సురేష్ ఆ ఫోన్ ఓపెన్ చేసి చూడు, ఇట్లా నాలాగా ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడో వీడు. నీకు ఫేస్ లాక్కున్నది కదా, ఇది చూడరా. రే ఈ గ్యాలరీలో ఏందిరా ఇంతమంది అమ్మాయిల ఫోటోలు ఉన్నాయి, వాట్సాప్లో ఏందిరా ఇంతమంది అమ్మాయిలతో చాట్ చేస్తాను. అంకిత నేను చేసిన తప్పే, సురేష్ నా ఫోన్ ఇస్తే వెళ్ళిపోతా ప్లీజ్. నువ్వు చేసింది నేను చిన్న తప్పని చెప్పేసి నన్ను వదిలేని చెప్తున్నావు. బావా నాకు జరిగినట్టు ఇంకో అమ్మాయికి జరగద్దంటే నేను తీసుకెళ్ళి పిఎస్లో పోయి చెప్దాం. ఇక రారా నా కొడుక, నిన్ను ఆ జైలు వేసి ఊసులు లెక్క పెట్టేకుంటా అడుగురా.